प्रतिकारम मैं भी बताता, मैं भी देख लेता, मैं भी ये करता, मैं भी वो करता అంటారు. నేను చూపిస్తాను తడాకేంటో, నేను ఎవరినో చెప్తా. సో ఇది కూడా ఒక రకమైనటువంటి మత్తు. సో ఈ మత్తులో ఉన్న వాళ్ళు గోల్ ఎట్లా రీచ్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు మత్తున్నారు, ఉదాహరణ కోటీశ్వరుని కావాలి, ఇది ఒకటే మత్తున్నారు, కోటీశ్వరుని కావాలి. గోల్ రీచ్ అవుతాడా? कोटेश्वरनी का फॉर एग्जांपल करोड़पति बनना है मुझे, बनना है नहीं बनना है? हाँ बनना है. समझो हमने वो गोल लगा लिया, అది పెట్టుకున్నాం గోల్, करोड़पति बनना है పెట్టుకున్నాం, కోటీశ్వరుని కావాలి పెట్టుకున్నాం. రీచ్ అవుతామా గోల్? రీచ్ అవుతామా? రీచ్ అవుతామా? పెట్టుకున్నాం అనుకో ఉద్దేశం, కోట్లాధిపతి కావాలా, నేను కోటీశ్వరుని కావాలా, అప్పుడు ఆ గోల్కు రీచ్ అవుతామా? ఎందరు అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ చేయలేబట్టి కోటీశ్వరుని కావాలని పెట్టుకున్నాం గోల్, అవుతామా కామా? అవుతామా పక్క? అందరా? ఎవరు కాదంటున్నాం కామని? కాము కామా? ఎందుకు? ఉదాహరణకు ఎందుకు? ఏంటిది? ఆశ ఉంటుంది కానీ కాదు, పని చేయకపోతే కాదు. ఓకే సరే, ఇంకా ఇంకెందుకు గా? ఎందుకు కష్టపడుతున్నాం? చలో కష్టపడుతున్నాం, ఏదో కష్టపడుతున్నాం. అదృష్టం ఉంటే లేకపోతే కాదు. మన అదృష్టం అనుకోని ఎన్నో పెట్టుకోవడం కానీ గోల్ కాదు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కాదు అయితామని చాలా మంది అన్నారు, 90% అవుతాం. ఇద్దరు ముగ్గురు కారు అంటున్నారు, ఆయన అదృష్టం ఉంటే అవుతాం, లేకపోతే కాం. ఒక కాడ కూర్చుంటే కాం, పని చేస్తే కాం. ఫర్ ఎగ్జాంపుల్ కోటీశ్వరుని కావాలా, డబ్బుల బిజినెస్ మ్యాన్ కావాలా, పెద్ద బిజినెస్ మ్యాన్, అంబానీని క్రాస్ చేయాలా, అంబానీ లాగా కావాలా, పెట్టుకున్నాం ఏదో ఒకటి మైండ్ పెట్టుకున్నాం. సో ఆ డైరెక్షన్లో పోతున్నాం. సో అప్పుడు ఏమైతుంది? పెట్టుకున్నాం గోల్, పెట్టుకున్నాం ఆ డైరెక్షన్లో పోతున్నాం. గోల్ రీచ్ అవుతామా? డబ్బులేమో బీరువాలో పడి ఉంటాయి, మనమేమో జైల్లో పడి. డబ్బులేమో ఇంట్లో ఉంటాయి, మనమేమో తడిపార్లో ఉంటాం. అర్థమవుతుందా? పెట్టుకున్నాం కోటీశ్వరుని కావాలని పెట్టుకున్నాం, చేస్తున్నాం. డబ్బులేమో బీరువాలో ప్రశాంతంగా ఉంటాయి, మనమేమో బెడ్ పైన చింతిస్తూ ఉంటాం, రెస్ట్లెస్ ఉంటాం. డబ్బులు పెరిగినాయా, టెన్షన్ పెరిగినా? డబ్బులు పెరిగినాయా, టెన్షన్ పెరిగిందా? సో డబ్బులు పెంచుకున్నావా, టెన్షన్ పెంచుకున్నావా? సో మత్తున్నప్పుడు, ఆ మత్తు ఉన్నదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోల్ అచీవ్ కావాలి, కోటీశ్వరుని కావాలి, ఆ మత్తు ఉన్నది. ఇక మత్తులో మనం ఏం చేస్తాం? ఎనీథింగ్. వీళ్ళు చీట్ చేయాలా, వాడిని 2000 దగ్గర 20,000 తీసుకోవాలా, ఎన్ని ఇరికియాలా, మ్యాచ్ చేయాలా, ఇది చేయాలా, వాట్ ఎవర్ మేబీ, ఎన్నికి బిల్ అంతేయాలా, అంటే ఎవ్రీథింగ్. డబ్బులు రావాలంటే ఎందుకు? మత్తున్నది. ఎందుకు మత్తున్నది? డబ్బులు వచ్చినాయి, కానీ దాంతోపాటు నువ్వు టెన్షన్ కూడా తెచ్చుకుంటావు, ఫ్రస్ట్రేషన్ కూడా తెచ్చుకుంటావు. బాగానే ఇల్లీగల్ అయిందనుకో, లోపలికి కూడా పోదు. సో మత్తున్నప్పుడు డబ్బులు వస్తాయి, కానీ నువ్వు కోటీశ్వరుగా. ఎందుకు? సీజ్ అవుతుంది. 2 నిమిషాలు సీజ్ చేయొచ్చు, సీజ్
चीज है कोई करोड़पति करोड़ आ गया लेकिन करोड़पति नहीं बना, करोड़पति हो गया। क्या हो गया? क्योंकि जब उसकी नशा चढ़ा, जो उसके नशा चढ़ा तो क्या कर रहा है, हमको मार्ग समझ में नहीं आ रहा क्या कर रहा है। फिर कोई भी मार्ग पे जाने के लिए फिर मर्सिडीज चाहिए, फिर बंगला चाहिए, फिर 10 एकड़ खेत चाहिए, फिर एक फार्म हाउस चाहिए, फिर डूब, फिर कुछ भी कर, क्योंकि नशा है, क्योंकि మత్తు ఏమున్నది? మత్తు ఉన్నది. కాన్షియస్గా లేవు, స్పృహలో లేవు, దాని మత్తు ఉన్నది. అదే రకంగా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ తీసుకోండి, నీకు మత్తు వచ్చింది అనుకో, ఇక ఆ మత్తులో నీకు తల్లి తండ్రుల रिलेटिव्स भाई बहन चाचा चचा कोई संबंध नहीं। उसका 2 एकड़ हमने नाम पे कर लिया, भाई का 2 एकड़, बहन का 1 एकड़, करोड़पति बनना है, पैसा ही चाहिए। तो क्या करते फिर हम, जो मन में आया, जैसा అవకాశం मिला, ఎలాంటి అవకాశం దొరికితే అలాగా వెళ్ళిపోతా ఉంటాం. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్, ఎటు పోతున్నాం? सफरिंग। हम परेशानी ला रहे, पैसे नहीं ला रहे, हम क्या लेके आ रहे? परेशानी ला रहे। जैसे तुमको मारते समय थ्रिल आया, अच्छा लगा, मस्ती, కిక్ వచ్చిందా లేదా? వేస్తా ఉంటే కిక్ వచ్చింది, మీరేడికి వచ్చింది తర్వాత ఇప్పుడు కిక్ దిగిందా లేదా? సేమ్ డబ్బు మత్తు కూడా కావాలి 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 కావాలి, ఇది కావాలి అది కావాలి, ఇది తీసుకున్న బిల్డింగ్ ఫామ్ హౌస్ అన్నీ అయిపోయింది, ఇంకేం ప్రశాంతత లేదు, ఇంకా కావాలి 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 కావాలి. దట్ ఈస్ బికమ్ అ ప్రాబ్లం, సఫరింగ్. ఏం తెచ్చుకున్నాం ఆ మత్తులో? टेंशन, फ्रस्ट्रेशन, अंदर तोटी शत्रु। क्यों? किसी भी चीज का अगर एडिक्शन, किसी भी चीज का प्रभाव, आदत, हाँ, अगर समझो कॉन्शियस हो गए, आप करोड़पति बनना है, आप कॉन्शियस, फिर ऐसा 1 रुपए भी आप किसी का इधर उधर नहीं करें। इफ यू आर कॉन्शियस, जब कॉन्शियस रहेंगे, कॉन्शियसली वी आर वर्किंग टुवर्ड्स बिकम अ बिजनेसमैन, टुवर्ड्स बिकम अ करोड़पति, कॉन्शियसली। फिर हमारा किसी के साथ में कोई रिलेशन ब्रेक नहीं, हमारा किसी के साथ में कोई झगड़ा नहीं, हमारा किसी के साथ में कोई परेशानी नहीं, कोई मतभेद नहीं. So we are very conscious. స్పృహలో ఉన్నాం, ఎవరిని మోసం చేయదు. అది 1000 రూపాయలకు కానీ 1 కోటి రూపాయలకు. नो चीट, नो लाई. हम अगर झूठ बोल रहे इसका मतलब हम हो गए अनकॉन्शियस. हम चीट कर रहे इसका मतलब वी आर नॉट कॉन्शियस. यह स्प्रोहलो लेन अब होश में नहीं है. अब पैसे का बेहोशी छा गया हमारे में. पैसा पैसा दांतो का मत तो వచ్చేసింది. नहीं फिर चीट, हर जगह पे चीट. कुछ तो भी मेरे को ज्यादा बचना. जमीन का बंटवारा करेंगे तो 2 गुंठा ज्यादा इधर, नहीं 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 वो इधर है वैसा है, तो भी गड़बड़ गड़बड़ गड़बड़. So when you will be conscious, very conscious, the first thing
వాళ్ళు కాన్షియస్ ఉన్నారనుకో, కాన్షియస్ ఉండి ఇఫ్ యు ఆర్ గోయింగ్ బికమ్